హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకునే ముందు ఏదైతే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే మనకి ఎక్కువగా రెగ్యులర్గా యూసేజ్లో ఉన్న ప్రొడక్ట్స్ అయితే మన కళ్ళ ముందు మనకు తెలుసున్న అయితే దాంట్లో కొంచెం ఎక్కువగా టర్న్ ఓవర్ జరుగుతుంది కాబట్టి ప్రాఫిట్స్ కూడా బాగుంటాయి. ప్రాఫిట్స్ తక్కువ ఉన్నప్పుడు కూడా రెగ్యులర్ ప్రాఫిట్స్ అయితే ఉంటాయి అని మనం మామూలుగా ఏదైతే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ కానీ, రీటైల్ ప్రొడక్ట్స్ కానీ, లేకపోతే కన్జ్యూమర్ గూడ్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి లేకపోతే సెర్చ్ చేసి దాంట్లో బెస్ట్ వన్ ఏదైనా సెలెక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. అదేవిధంగా ఇటీవల కాలంలో ఏదైతే క్లాత్స్, రెడీమేడ్ క్లాత్స్ ఎక్కువ అవడం, బ్రాండెడ్ క్లాత్స్ ఎక్కువ అవడం, ఆ క్లాత్ తయారు చేసే కంపెనీస్ మీద కూడా అద్భుతమైన ప్రాఫిట్స్ రావడం, ఇలాంటివి కూడా మనం చాలా చూస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు నేను మీకు ఇంట్రడ్యూస్ చేసే స్టాకు ఇది నందన్ డెనిమ్ లిమిటెడ్. ఏదైతే డెనిమ్ షోరూమ్స్ అన్నీ చూపిస్తూ ఉంటామో అదేవిధంగా డెనిమ్స్ ఏదైతే జీన్స్ సంబంధించినటువంటి క్లాత్ తయారు చేస్తూ, మ్యానుఫ్యాక్చర్ చేస్తూ, షర్టింగ్ చేస్తూ వాళ్ళు ఒక బ్రాండ్ ద్వారా అమ్ముతూ అదేవిధంగా ఎక్కువ మందికి సప్లై కూడా చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కంపెనీ ఇది నందన్ డెనిమ్. దీనికి సంబంధించినటువంటి వేరియబుల్స్ అన్నీ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ముందుగా కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత ఎక్కడి నుంచి ఏ విధమైనటువంటి ప్రాఫిట్ తీసుకుంటుంది, ఎంత ప్రాఫిట్ ఇస్తుంది, మన కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ ఏ విధంగా వస్తుంది, దీని యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్ని ఏ విధంగా ఎక్స్పాండ్ చేస్తూ అద్భుతమైన లాభాలు తీసుకొస్తుంది, ఇందులో మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తే మనకు కూడా ఎటువంటి లాభాలు వస్తాయి అన్నదంతా కూడా వివరించుకుందాం. ముందుగా దీని యొక్క వేరియబుల్స్ ఏంటంటే ఎంత క్యాపిటలైజేషన్తో ఉంది. సుమారుగా ఇట్స్ ఎ వెరీ స్మాల్ క్యాప్ కంపెనీ. సుమారుగా ఒక 600 కోట్ల కంపెనీది. ప్రైస్ కూడా మనకి అట్రాక్టివ్గా ఉన్నది. ఏదైతే 39 and 40 రూపీస్తో మనకి ఇది ట్రేడ్ అవుతున్నది. ఇది ఏదైతే ప్రమోటర్ స్టేక్ ఏదైతే ఈ 600 crores కూడా ప్రమోటర్ స్టేక్ సుమారుగా ఒక 65 to 70% ప్రమోటర్ స్టేక్ ఉన్నటువంటి కంపెనీ. ఏదైతే ప్రమోటర్ స్టేక్ ఎక్కువగా ఉందో ఆ కంపెనీలో మనకి ఎక్కువ ఉంటే ఆ కంపెనీ ఓనర్స్ ఖచ్చితంగా ప్రాఫిట్ కోసమే మనకి అద్భుతంగా పనిచేస్తారు. వాళ్ళ యొక్క బిజినెస్ అంతా కూడా కంప్లీట్గా ప్రాఫిట్ ఓరియంటేషన్తోనే ఉంటుందని మనకు ఒక నమ్మకం. అదేవిధంగా ప్రతి కంపెనీ కూడా అదే ప్రాఫిట్స్ ఏదైతే ప్రమోటర్ స్టేక్ ఎక్కువ ఉన్న కంపెనీస్ అన్నీ కూడా అద్భుతమైన లాభాలు ఇస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం, కొన్ని డెకేడ్స్గా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇది కూడా ఒక 65% ప్రమోటర్ స్టేక్. స్మాల్ క్యాప్ కంపెనీ అయినప్పటికీ కూడా దీని యొక్క రిజల్ట్ ఓరియంటేషన్తో అద్భుతంగా పనిచేస్తుంది. ప్రమోటర్స్ స్టేక్ తర్వాత పబ్లిక్ పార్టిసిపేషన్ అద్భుతంగా ఉన్నటువంటి కంపెనీ ఇది. అట్ ద సేమ్ టైం కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ 73%. యాక్చువల్గా మనం 10%, 15% ఇస్తేనే చాలా మంచి కంపెనీస్ గాను మన యొక్క నష్టపోకుండా మనకి ఎంత వచ్చినా సరే, మనకు లాభం వచ్చినా సరే మంచిదే. కొన్ని కంపెనీస్ వస్తే కొన్ని కంపెనీస్ వస్తాయని అలా కాకుండా అద్భుతమైనటువంటి 73% ఏదైతే మనకి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేటు లాస్ట్ ఇయర్ ఇచ్చిందో, అంటే లాస్ట్ ఇయర్ ఏంటంటే లాస్ట్ 3 years చూసుకున్నా సరే 47 to 50% మనకి మార్కెట్లో అద్భుతమైన రిటర్న్ వస్తుంది. యాక్చువల్గా గొప్ప గొప్ప మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా ఇయర్లీ 12%, 14%, 13%, 15% ఇస్తున్నటువంటి ఈ రోజుల్లో ఇటువంటి యొక్క డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ చిన్న స్టాక్ అయినప్పటికీ కూడా దాని యొక్క బిజినెస్ మోడల్ని అర్థం చేసుకుని మనం ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తే మనకు మంచి లాభాలు వస్తాయని చూసుకుంటే ఈ నందన్ డెనిమ్ లిమిటెడ్ అన్న దాంట్లో మనకి ఎవ్రీ ఇయర్ కూడా 47 నుంచి 50% వరకు కూడా రిటర్న్ రావడానికి, కమింగ్ డేస్లో కూడా ఈ బ్రాండెడ్స్ ఏ అయితే బ్రాండ్స్కి సప్లై చేస్తుందో ఆ బ్రాండ్స్ యొక్క డిమాండ్ ఎలా ఉంది, ఇంకా పెరుగుతుందా లేదా అన్నది అంతా కూడా చూసుకోవచ్చు. దీని యొక్క ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్టుగా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్తో పాటుగా దాని యొక్క రెవెన్యూ మోడల్ ఏ విధంగా పెంచుకున్నదని చూసుకున్నట్టయితే ఏదైతే లాస్ట్ 5 yearsలో ఒక 1400 crores దగ్గర నుంచి సుమారుగా 2000 కోట్ల వరకు కూడా రెవెన్యూ మోడల్ కూడా అద్భుతంగా పెంచుకున్నటువంటి ఒక అద్భుతమైన కంపెనీ ఇది. దీంతో పాటుగా ఏదైతే రెవెన్యూ మోడల్ పెంచుకోవడం కాకుండా దీని యొక్క కంపెనీ యొక్క వేరియబుల్స్ కూడా చూసుకున్నట్టయితే సుమారుగా ఒక 30 years ఇండస్ట్రీ అనుకోవచ్చింది. 1994లో దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. ఇది నందన్ డెనిమ్ లిమిటెడ్ అన్నది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డెనిమ్, షర్టింగ్ మెటీరియల్స్ అండ్ యార్న్ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఇది చేస్తూ ఉంటుంది. అదేవిధంగా బిజినెస్ ఓవరాల్ వ్యూ చూసుకున్నట్టయితే ఇక్కడ నేను మీకు చూపిస్తాను. బిజినెస్ ఓవరాల్ వ్యూ చూస్తే ఇది అహ్మదాబాద్ బేస్డ్ చెరీపాల్ గ్రూప్కి సంబంధించినటువంటి ఒక పెద్ద చెరీపాల్ గ్రూప్ సంబంధించిన ఒక కంపెనీ ఇది. ఇది ఏదైతే ISO 17050 దానికి సంబంధించిన టెక్స్టైల్ ఏదైతే సర్టిఫైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ డెనిమ్ ఫ్యాబ్రిక్, యార్న్ అండ్ డ్రైడ్ యార్న్, అదేవిధంగా కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ షర్టింగ్ ఫ్యాబ్రిక్స్, అదేవిధంగా కన్జ్యూమర్స్ వీళ్ళకి కన్జ్యూమర్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద గ్లోబల్. అదేవిధంగా అడిషనల్లీ దే ప్రొవైడ్ ద గ్రే కాటన్ అండ్ ఫ్యాబ్రిక్ అండ్ ద బ్లెండెడ్ టెక్స్టైల్స్ కూడా వీళ్ళ యొక్క సప్లై అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది వీళ్ళకి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం. ఏదైతే వీళ్ళ యొక్క బిజినెస్ సెగ్మెంట్స్ ఏ విధంగా ఉన్నది, మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత ప్రాసెస్ హౌస్, తర్వాత ఏమో ఫిల్మెంట్ ఇండస్ట్రీ బిజినెస్ ఏదైతే ఫిల్మెంట్ బిజినెస్ ఏదైతే ఉందో అది, అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయి, రియల్ ఎస్టేటు, అదేవిధంగా సోలార్ హార్డ్వేర్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళ యొక్క బిజినెస్ సెగ్మెంట్ అంతా కూడా డీటెయిల్గా చూపిస్తున్నాను. మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో డెనిమ్ అండ్ ట్విల్స్
ఏదైతే డెనిమ్ అండ్ ట్విల్స్ అండ్ టెర్రీ టవల్స్ అండ్ టెక్స్ ఏదైతే ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్ BOPP అండ్ BOPET దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ హౌస్ కూడా డెనిమ్ ప్రింటింగ్ బ్లీచింగ్ అండ్ ఫినిషింగ్ ఆఫ్ ద ఫెసిలిటీస్ అన్నీ కూడా వీళ్ళకి ఉన్నాయి. టెక్స్టైల్ దాంట్లో డిఫరెంట్ వేస్లో ఉన్నారు. ఎడ్యుకేషన్ దాంట్లో కూడా వీళ్ళకి జూనియర్ కాలేజెస్, K-12 స్కూల్స్, అది CBSE అఫిలియేటెడ్ అదేవిధంగా B స్కూల్స్, AICTE అప్రూవ్డ్ స్కూల్స్ కూడా వీళ్ళకి ఏదైతే B స్కూల్ బిజినెస్ స్కూల్స్ కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం బిజినెస్ మోడల్ చూసుకున్నట్టయితే కంపెనీ ఫాలోయింగ్ బిజినెస్ మోడల్ ఏంటంటే B2B, which is mainly including the fabric reseller and garment converter, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేల్ డీలర్స్, బ్రాండ్ ఓనర్స్ అండ్ ఎక్స్పోర్టర్స్ దగ్గర నుంచి వీళ్ళకి అంతా కూడా బిజినెస్ మోడల్ ఉంది. అదేవిధంగా ప్రొడక్ట్ క్యాటలాగ్ చూసుకున్నట్టయితే డెనిమ్ ఏదైతే దానికి సంబంధించినటువంటి లైట్ వెయిట్ డెనిమ్, బ్లెండెడ్ అండ్ అదేవిధంగా ఫెదర్ టచ్, దీనికి సంబంధించినటువంటి ప్రొడక్ట్ క్యాటలాగ్ అంతా చూడొచ్చు. షర్టింగ్ ఇస్తే బేసిక్ షర్టింగ్, అదేవిధంగా స్మార్ట్ క్యాజువల్స్, టెక్స్టైల్స్, ఇండిజర్స్, అదేవిధంగా దీనికి సంబంధించిన ఫ్యాన్సీ బ్లెండెడ్స్, యార్న్ సంబంధించిన 100% కాటన్ బ్లెండెడ్, స్ప్లెండెడ్ అండ్ ఆర్గానిక్ కాటన్ అండ్ కార్న్ స్పాన్ 100% డైడ్, దానికి సంబంధించిన యార్న్ సంబంధించిన ప్రొడక్ట్ ఏదైతే డెనిమ్, షర్టింగ్, యార్న్ దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా చూడొచ్చు. ప్రొడక్ట్ కెపాసిటీ కూడా ఏదైతే 2 ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ లొకేటెడ్ ఇన్ 2 అహ్మదాబాద్ అండ్ ఏదైతే కాంప్రమైజింగ్ లొకేటెడ్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి లొకేషన్స్ 110 మిలియన్ మెట్రిక్ ఏదైతే మీటర్స్ ఏదైతే వీళ్ళ కెపాసిటీ ఉందో దానికి సంబంధించినటువంటి కాటన్ యూనిట్స్, దానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్ యార్న్ ఏదైతే ఉందో ప్రొడక్షన్ వాల్యూమ్ ఏదైతే ఉందో ఆ వాల్యూమ్ డెనిమ్ ఎంత చేస్తారు, షర్టింగ్ ఎంత చేస్తారు, యార్న్ ఎంత చేస్తారు అనేది అంతా కూడా నేను ఇక్కడ డీటెయిల్గా LMPAలో చూపిస్తున్నాను మీకు. అదేవిధంగా వీళ్ళ యొక్క క్లయింటల్ బేస్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏంటంటే వీళ్ళ యొక్క క్లయింటల్ బేస్, వీళ్ళ క్లయింట్స్ ఎవరెవరు అని అనుకుంటే మఫ్తీ మనం ఏదైతే ఫేమస్ బ్రాండ్ చూస్తాం, అదేవిధంగా జూడియో స్టోర్స్ ఏదైతే ఉందో జూడియో స్టోర్స్ కూడా వీళ్ళ దగ్గర నుంచే టెక్స్టైల్, ఫ్యాబ్రిక్, మ్యానుఫ్యాక్చరింగ్ అంతా తీసుకుంటారు. అదేవిధంగా మ్యాక్స్ కూడా వీళ్ళ యొక్క క్లయింటైల్, అదేవిధంగా ప్యాంటలూన్స్, అదేవిధంగా వెస్ట్ సైడ్, రోడ్ స్టార్, ఎక్స్ట్రా ఇలాంటి సంబంధించినటువంటి మెజారిటీ ఆఫ్ ద మేజర్ బ్రాండ్స్ ఏదైతే ఉందో వాళ్ళు వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్ని తీసుకోవడం, వీళ్ళ యొక్క ఫినిష్డ్ ప్రోడక్ట్ని తీసుకోవడం కూడా ఉంది. ఇక ఎక్స్పోర్ట్ కంట్రీస్ కూడా నార్త్ సెంట్రల్ అమెరికా దగ్గర నుంచి, టర్కీ దగ్గర నుంచి, బంగ్లాదేశ్ దగ్గర నుంచి, ఏదైతే కొరియన్, థాయిలాండ్ ఇలాంటి అన్నింటికి కూడా, జర్మన్, దేనికైతే కెన్యా వరకు కూడా వీళ్ళ యొక్క ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ ఉంది. అదే రెవెన్యూ బ్రేకప్ చూసుకుంటే సేల్ ఆఫ్ ప్రొడక్షన్లో 96%, వీళ్ళ యొక్క సర్వీస్లో ఒక 2%, అదేవిధంగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ ఇంక్లూజివ్స్లో ఒక 2% వీళ్ళకి రెవెన్యూ వస్తుంది. అదే జియోగ్రాఫికల్ రెవెన్యూ చూసుకున్నట్టయితే సుమారుగా 95% డొమెస్టికే, ఒక 5% ఎక్స్పోర్ట్స్ ద్వారా కూడా వస్తుంది. ఇక్కడ నేను మీకు డీటెయిల్గా వీళ్ళ యొక్క డెనిమ్ షర్టింగ్ దానికి సంబంధించిన ఫొటోస్ అన్ని కూడా నేను మీకు చూపిస్తాను. ప్రొడక్ట్ రేంజ్ కూడాను ఏదైతే కంపెనీ చిన్నదైనప్పుడు కూడా దాని యొక్క సస్టైనబిలిటీ, దాని యొక్క ప్రొడక్ట్ రేంజ్, దాని వాళ్ళకు ఉన్నటువంటి సస్టైనబుల్ కంపెనీస్ దానికి సంబంధించినవి కూడా డీటెయిల్గా మనకు చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ఎందుకు ఈ కంపెనీని బై చేసి హోల్డ్ చేయాలన్న దాని గురించి ఇక్కడ డీటెయిల్గా చెప్తున్నాను. ఏదైతే కన్సర్వేటివ్గా ప్రాఫిట్స్ ఎవ్రీ క్వార్టర్ కూడా ప్రాఫిట్స్ ఇవ్వడమే కాకుండా దీనికి సంబంధించినటువంటి ఫండమెంటల్గా గ్రోత్ ఏదైతే మనకి ఫెయిత్ఫుల్గా ఉందో, అదేవిధంగా స్టాక్ టెక్నికల్గా కూడా హెల్దీగా ఉంది. స్టాక్ టెక్నికల్గా కూడా మంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి జిగ్జాగ్ మోడల్లోను, అదేవిధంగా ఎవ్రీ డిప్ మళ్ళీ మనకి మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుంటూ మనకు అద్భుతమైన రేట్ని ఇస్తున్నటువంటి కంపెనీ. ప్రైస్ కూడా వెరీ కంఫర్టబుల్ ప్రైస్, 39 to 40 రూపీస్లో కంఫర్టబుల్ ప్రైస్, మంచి స్టాక్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీని యొక్క రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా అద్భుతంగా ఉంది. దీని యొక్క లాస్ట్ 3 yearsగా కూడా దీని యొక్క గ్రోత్ చూసుకున్నట్టయితే అసెండింగ్ ఆర్డర్లో నేను మీకు ఇక్కడ చార్ట్స్ చూపిస్తున్నాను. అంటే ఇది మనకి టెక్స్టైల్ సంబంధించినటువంటి అద్భుతమైన ఫ్యాబ్రిక్ తయారు చేసి, ఒక కాటన్ ఫ్యాబ్రిక్, యార్న్ తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్స్ అండ్ సర్వీస్ ఉన్నటువంటి కంపెనీ. దీనికంటూ క్లయింటల్ బేస్ కూడా ఏదైతే బ్రాండెడ్ క్లయింటల్ మనకి ఏదైతే ఉన్నాయో బయట జూడియో లాంటి స్టోర్స్, రీటైల్ స్టోర్స్ కంటే ఏదైతే ఉన్నాయో, అదేవిధంగా మింత్రా లాంటి కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ నుంచి ఫ్యాబ్రిక్ తీసుకుని వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుని సేల్స్ చేస్తారు. అంటే వీళ్ళ యొక్క ఇండికేషన్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్లోను సేల్స్లోనూ కూడా అద్భుతమైనటువంటి రిటర్న్ చూపిస్తున్నటువంటి కంపెనీగా మనం తీసుకోవచ్చు. డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్లో మనకి అన్ని కూడా 100%, 120% లేకపోతే 200% ఇవ్వలేకపోవచ్చు, కానీ కన్సిస్టెంట్గా 50%, 70% ఇస్తున్నప్పుడు కూడా అలాంటి స్టాక్స్లో కూడా మనం డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్ చేస్తే మన మార్కెట్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే మార్కెట్లో తట్టుకుని మనకు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇలాంటి స్టాక్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు కూడా దీని యొక్క వేరియబుల్స్ రీసెర్చ్ చేసి ఫైనాన్షియల్స్ అన్ని కూడా చూసుకుని దీంట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయని మనం కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.